ఓం శాంతి. ఈరోజు మురళి 34/2025. मीठे बच्चे, बाप तुम्हें पुरुषोत्तम बनाने के लिए पढ़ा रहे हैं. तुम अभी कनिष्ठ से उत्तम पुरुष बनते हो. सबसे उत्तम है देवताएं. మధురమైన పిల్లలరా, బాబా మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేయటం కోసం చదివిస్తున్నారు. మీరు ఇప్పుడు కనిష్ఠం నుండి ఉత్తమ పురుషులుగా తయారవుతున్నారు. అందరికన్నా ఉత్తములు అంటే దేవతలు. కాబట్టి పురుషోత్తములు లేదా ఉత్తమ పురుషులు కావటం అంటే దేవతలుగా కావటం. దానికోసం బాబా మనకు చదివిస్తున్నారు. प्रश्न, यह बच्चे कौन सी मेहनत करते जो सत्युग में नहीं होगे. ఇక్కడ పిల్లలు మీరు ఎలాంటి శ్రమ పడుతున్నారు, సతీగంలో ఈ శ్రమ ఉండదు. उत्तर, यहाँ देश से देह के सब संबंधों को भूल आत्मा अभिमानी हो शरीर छोड़ने में बहुत मेहनत करनी पड़ती. ఇక్కడ దేహ సేతం దేహ సంబంధాలన్నింటినీ మరిచి ఆత్మాభిమానిగా అయి శరీరం విడిచిపెట్టడంలో చాలా శ్రమ పడవలసి వస్తుంది. దేహము దేహ సంబంధాలు అన్ని మరచి ఆత్మాభిమాని స్థితిలో శరీరం వదిలే ఆ అవస్థ తయారు చేసుకోవటానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది, గమనిక పెట్టవలసి వస్తుంది. సతీగ్ మే బినా మెహనత్ బయటే బయటే శరీర్ చోడ్ దేంగే. అది సతీగం అయితే ఇలాంటి శ్రమ ఏమీ లేకుండా కూర్చుని ఉండగానే శరీరం విడిచిపెట్టేస్తారు. కూర్చొని తేలిగా వాళ్ళ ఇచ్చత వాళ్ళు. अभी यही मेहनत व अभ्यास करते हो कि हम आत्मा है, हमें इस पुरानी दुनिया पुराने शरीर को छोड़ना है, नया लेना है. అందుకే దానికోసం సతీగంలో ఆ స్థితి రావటం కోసం ఇప్పుడు ఇదే శ్రమ లేదా అభ్యాసం చేసుకుంటున్నాం మనం. ఏమని? ఆత్మ నేను ఈ పాత ప్రపంచం పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి, కొత్త శరీరాన్ని తీసుకోవాలి అని అభ్యాసం చేస్తున్నాం మనం. సతీగమే ఇస్ అభ్యాస్కి జరూరత్ नहीं. అదే సతీగంలో ఈ అభ్యాసం యొక్క అవసరం ఉండదు. गीत, दूर देश का रहने वाला ఆయా దేశ పరాయి, దూర దేశపు నివాసి పరాయి దేశంలో వచ్చారు అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे जानते कि फिर से यानी कल्प कल्प के बाद इसको कहा जाता है फिर से दूर देश का रहने वाला आया है देश पर आए. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. మరలా కల్పకల్పం తర్వాత కల్పకల్పము కల్పం తర్వాత అనడానికి ఫిర్సే మరల అని చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి మరల దూరదేశ నివాసి शिव बाबा पराय देशंలో వచ్చారు. ये सिर्फ वो सेक के लिए गाए नहीं, उनको ही सब याद करते. वो भी चित्र, उनका कोई चित्र नहीं. అతడొక్కడి కోసమే ఈ పాట ఉంది. ఏ పాట? దూరదేశకే रहने वाले आए देश पर आए. అందరూ పిలుస్తున్నారు అతడు విచిత్రుడు అంటే శరీరం అనే చిత్రం లేనివాడు. इनका कोई चित्र नहीं. ब्रह्मा विष्णु शंकर को देवता कहा जाता है, शिव भगवान वाच कहा जाता है. वो रहते हैं परम धाम में. ब्रह्मा विष्णु శంకరులను దేవతలని చెప్తారు. చిత్రం ఆకారి చిత్రం ఉంది వారిది, కానీ శివ పాపాది చిత్రలు అంటే అసలు శరీర ఆకారమే లేదు. శివ భగవాన్ వాచ అని చెప్పుకోవటం జరుగుతుంది. అతడు ఎక్కడ ఉంటారు అంటే పరంధామంలో. उनको सुखधाम में कभी बुलाते नहीं, दुखधाम में बुलाते. वो आते भी है संगम युग पर. సుఖధామంలో ఎప్పుడు పిలవం కూడా అతన్ని, దుఃఖధామం ఉన్నప్పుడు పిలుస్తున్నాము. పరంధామం వదిలి అతడు వచ్చేది కూడా ఎప్పుడు వస్తారు? సంగమ యుగంలోనే.
यह तो बच्चे जानते सत्य में सारे विश्व पर तुम पुरुषोत्तम रहते हो। మద్యం కనిష్ట వహా नहीं होते। ఇది పిల్లలు మీకు తెలుసు సత్వికంలో మొత్తం విశ్వంలో పురుషోత్తములు మనమే అన్నట్టు ఉంటాం కదా. భారతదేశమే భారతీయులే ఉంటారు. పురుషోత్తమ స్టేజ్ అది. మధ్యమ కనిష్ట స్థితి ఉండేవారు ఎవరు అక్కడ ఉండరు. उत्तम ते उत्तम पुरुष ये श्री लक्ष्मी नारायण है ना, इनको ऐसा बनाने वाला श्री श्री शिव बाबा कहेंगे। ఉత్తమోత్తమైన పురుషులు శ్రీ లక్ష్మీ నారాయణులు. వారిని అలా తయారు చేసింది ఎవరంటే శ్రీ శ్రీ शिव बाबा। श्री श्री उस शिव बाबा को ही कहा जाता है। आजकल तो सन्यासी आदि भी अपने को श्री श्री कह देते ఒక शिव बाबा ने శ్రీ శ్రీ అని చెప్పొచ్చు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. అతను తయారు చేసే రచన శ్రీ, శ్రేష్టమైన దేవతలు. ఈ రోజుల్లో సన్యాసులు కూడా వారిపైన శ్రీ శ్రీ అనే బిరుదులు పెట్టుకుంటున్నారు. तो बाप ही आकर इस सृष्टि को पुरुषोत्तम बनाते। सत्युग में सारी सृष्टि में उत्तम 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 ते उत्तम పురుష रहते। బాబాయే వచ్చి సృష్టిని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. అందుకే సత్యయుగంలో ఈ సృష్టి మొత్తంలో ఉత్తమోత్తమైన పురుషులే ఉంటారు. ప్రపంచమంతా అంటే భారతదేశమే ప్రపంచం ఆ రోజుల్లో. उत्तम उत्तम ते उत्तम और कनिष्ठ से कनिष्ठ का फर्क इस समय तुम समझते। సంగమయుగంలో వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది అటు ఉత్తమోత్తమ పురుషులు ఉండే రాజ్యం ఎలా ఉంది, ఇటు కనిష్టాతి కనిష్టమైన మానవులు నివసించే రాజ్యం ఎలా ఉంది. తేడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అటు ఇటు చూస్తున్నాం కదా మనం. कनिष्ठ मनुष्य अपनी नीचाई दिखाते। अभी तुम समझते हम क्या थे, अब फिर से हम स्वर्गवासी पुरुषोत्तम बन रहे। ये है ही संगम युग। కనిపిస్తుంది కదా కనిష్ట మానవులు ఎంత నీచత్వం చూపిస్తున్నారు. కానీ మీకు తెలుసు ఎలా ఉండే వాళ్ళ మనం ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి స్వర్గవాసి పురుషోత్తములుగా కాబోతున్నాము. ఇది ఉండేదే సంగम युगम। तुमको खातरी है कि ये पुरानी दुनिया नई बने। पुरानी सो नई, नई सो पुरानी जरूर बनती। మీకు ఇది ఒక గౌరవం కూడా ఉంది, విలువ కూడా ఉంది. పాత ప్రపంచం కొత్తదిగా తయారవుతుంది. పాతది కొత్తదిగా, కొత్త నుండి పాతది తప్పకుండా తయారవుతుంది ఈ సృష్టి. నయి को सती, पुरानी को कली कहा जाता है। बाप ही सच्चा सोना सच कहने वाला। కొత్త ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని చెప్తారు. బాబా ఉండేదే సత్యమైన బంగారం, సత్యం పలికేవారు. ఇంకో ట్రూత్ కైతే బాబాను అంటే భగవంతుని ఏమంటారు? ట్రూత్, సత్యం. सब कुछ सत्य बताते। ये जो कहते ईश्वर सर्वव्यापी, ये झूठ है। బాబా చెప్పేదంతా సత్యం చెప్తున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని విన్నాం, అది అసత్యం. हियर नो इविल, सी नो इविल। राज विद्या की बात अलग है, वो तो है अल्पकाल सुख के लिए। दूसरा जन्म लिए फिर नहीं सिर्फ पढ़ना पड़े, वो है अल्पकाल का सुख। ये है 21 जन्म 21 पीढ़ी के लिए। చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దని ఇలాంటి విషయాల కోసం చెప్పడం జరుగుతుంది. సర్వవ్యాపి ఈశ్వరుడు, అంతర్యామి, ఇలాంటి విషయాల కోసం. రాజ విద్య అది వేరు, శాస్త్రాల విషయం వేరు. అల్పకాల సుఖం కోసం రాజ విద్య చదువుతూ ఉంటారు, ఐఏఎస్ చేస్తారు కదా. అది ఒక్క జన్మకి. అల్పకాలం అని ఎందుకు అంటున్నామంటే శరీరం వదిలేస్తారంటే మళ్ళీ కొత్తగా జన్మ తీసుకుని కొత్తగా చదువుకోవాల్సి వస్తుంది. పూర్వ జన్మలో నేను ఐఏఎస్ చేసాను, రాజాధికారిగా ఉంటానంటే అవదు. కలెక్టర్గా ఉంటాను ఈ జన్మలో అంటే అవదు కదా. అందుకే అల్పకాల సుఖం ఆ చదువులో. కానీ ఇది 21 జన్మలనండి, 21 పీడి, 21 తరాల వరకు వచ్చే చదువు, ప్రాప్తి, పోస్ట్. पीढ़ी बुढ़ापे को कहा जाता है। वहां कभी अकाल मृत्यु नहीं होता। జన్మలని తరము అని కూడా అక్కడ ఎందుకు చెప్పుకోవటం జరుగుతుంది అంటే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా అకాల మరణాలు రావక్కడ. కంప్లీట్ ఆయుష్ పూర్తయ్యే వరకు ఉంటారు.
यहाँ तो देखो कैसे అకాల మృత్యు होती रहती, జ్ఞాన్ में भी मर जाते. ఇక్కడ అకాల మరణాలు ఎలా వస్తున్నాయి చూడండి. బయట శరీర ఆయుష్ ప్రకారంగా అకాల మరణాలు, జ్ఞాన మార్గంలో కూడా అకాల మరణాలు ఉన్నాయి. అంటే మధ్యలో మరణిస్తూ ఉంటారు బాబాను వదిలేసి. तुम अभी काल पर जीत पाएंगे, जानते हो ये हमारे लोग ये है मृत्यु लोग तो जब बूढ़े होते तो साक्षात्कार होता है, हम ये शरीर छोड़ जाए बच्चा बनेंगे. మీకు తెలుసు సత్యగమ అమరలోకం, ఇది మృత్యులోకం. అక్కడ వృద్ధాప్యం వచ్చాక సాక్షాత్కారం అవుతుంది. శరీరం వదిలి వెళ్ళిపోతే చిన్న బాలుడుగా జన్మించబోతున్నాను ఇప్పుడు నేను వెళ్ళి అని చూసి తెలుసుకొని తెలిసి వెళ్తారు అక్కడ. బూఢాపా పూరా హోగా శరీర్ छोड़ देंगे, వృద్ధాప్యం కంప్లీట్ అయిపోతుంది, శరీరం వదిలి వెళ్ళిపోతారు వాళ్ళకి కానీ. అంతేకాని జబ్బు చేసి లేదా హార్ట్ అటాక్ వచ్చింది లేదా యాక్సిడెంట్ అయింది, అయ్యో ఇంకా కొన్నాళ్ళు ఉండాల్సింది, అలా ఉండదు అక్కడ. నయా శరీర్ మిలే తో అచ్చా హీ హై నా, బేటే బేటే ఖుషి సే శరీర్ छोड़ देते. కొత్త శరీరం అంటే మంచిదే కదా, ఖుషి ఉంటది కదా, కూర్చొని ఖుషిగా శరీరం వదులుతారు అక్కడ. यहाँ तो उस अवस्था में रहते, शरीर छोड़ने के लिए मेहनत लगती, यहाँ की मेहनत वहां फिर కామన్ हो जाती. ఇక్కడైతే అలాంటి స్థితిలో శరీరం వదలాలంటే తేలిగ్గా ఖుషిగా చాలా శ్రమ పడాలి ముందు నుండి జీవించి ఉన్న రోజుల్లో తమ పైన తాను. అదే శ్రమ ఇప్పుడు మనం పడుతున్న సంగమయుగం, ఆ అవస్థ తయారు చేసుకున్నాం. తర్వాత కామన్ అయిపోతుందన్నమాట సతయుగం త్రేతాయుగంలో. यहाँ देश से जो कुछ है सबको भूल जाना है, अपने को आत्मा समझना है, इस पुरानी दुनिया को छोड़ना है, नया शरीर लेना है. దేహ సైతాన్ని మరవాలి. ఇప్పుడు ఆ అవస్థ తారవాలంటే తేలిక స్థితుల శరీరం వదలడానికి ఆత్మ అనుకునే ప్రాక్టీస్ చేయాలి. పాత ప్రపంచాన్ని విడిచిపెట్టాలి బుద్ధి ద్వారా. नया शरीर लेना है, आत्मा सतो प्रधान थी तो सुंदर शरीर मिला, फिर काम चिता पर बैठने से काले तम प्रदान हो गए तो शरीर भी सांवरा मिलता है, सुंदर से श्याम बन गए. ఆత్మ నేను కొత్త శరీరం తీసుకోవాలి, ఇలా ప్రాక్టీస్ చేస్తుందని. ఆత్మ సత్వప్రధానంగా ఉండేది కదా, సుందరమైన శరీరాలు లభించాయి అప్పుడు. ఆ తర్వాత ఏమైంది? కామచితిపై కూర్చొని నల్లబడింది ఆత్మ, శరీరాలు కూడా నలుపు శ్యాములైపోయారు. సుందరం నుండి ఏమైపోయాయి? శ్యాములైపోయారు. కృష్ణ కా నామ్ తో కృష్ణ ही, फिर उनको श्याम सुंदर क्यों कहते? కృష్ణుడి పేరు కృష్ణుడే కానీ శ్యామ సుందర్ అని మళ్ళీ ఆ పేరు ఎందుకు పెట్టారు? चित्रों में भी कृष्ण का चित्र सांवरा बना देते, परंतु अर्थ नहीं समझते. నీలం చూపిస్తారు చిత్రాల్లో కూడా, నీలం రంగు కృష్ణుడు. కానీ ఎందుకు అలా చూపించామో అర్థం తెలియదు. కొంచెం వాళ్ళ మర్యాదను రక్షించారేమో, నలుపు వేసేయకుండా నీలం వేశారు దేవతలకి, డార్క్ బ్లూ. సామ్రా అంటారు దాన్ని, కాలా అని డైరెక్ట్ గా అన్నాం మనం. अभी तुम समझ से सत्व प्रधान थे तो सुंदर थे, अभी तम प्रधान श्याम बने. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు అలా చూపించారు ఆ రంగు. ఆత్మ సత్వ ప్రధానంగా ఉన్నప్పుడు సుందర శరీరము, తమ ప్రధాన ఆత్మ అయిపోయినప్పుడు శ్యామలైపోయాం మనము అని. అది ఆత్మీక స్టేజ్ ని అలా చూపించారు. అంతేగాని దేవతల రాజ్యంలో ఎవరు అంత నల్లగా ఉండరు కదా. सत्व प्रधान को पुरुषोत्तम कहेंगे, तमो प्रधान को कनिष्ठ कहेंगे. बाप तो एवर प्यूर है, वो आते हसीन बनाने मुसाफिरीन. సత్వ ప్రధానంగా ఉండేవాడిని పురుషోత్తములని, తమ ప్రధానమైన వాడిని కనిష్ఠులని అంటారు. బాబా అయితే ఎవర్ ప్యూర్ కదా, అతడు వచ్చి సుందరంగా తయారు చేయటానికి వస్తున్నారు. ముసాఫిర్ అయినా బాటసారి కదా, దూరదేశవాసి అని పిలిచారు. कल्प कल्पाते नहीं तो पुरानी दुनिया को नए कौन बनाएंगे? यह तो पतित चीची दुनिया है, इन बातों को दुनिया में कोई नहीं जानते. కల్ప కల్పము వస్తారు బాబా, లేకపోతే కొత్త ప్రపంచం ఎవరు తయారు చేస్తారు? ఇది పతిత చిచి ప్రపంచం అయిపోయింది కదా.
ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. अब तुम जानते बाप हमको पुरुषोत्तम बनाने लिए पढ़ा रहे, फिर से देवता बनने के लिए हम सो ब्राह्मण बने, तुम हो సంగమికి బ్రాహ్మణ్. మీరు తెలుసుకున్నారు బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేయటం కోసం చదివిస్తున్నాను. మరల దేవతలు అవటం కోసం హంసు బ్రాహ్మణులయ్యాం మనం. సంగమికి బ్రాహ్మణులు. दुनिया ये नहीं जानती कि अब संगम ही के शास्त्रों में लाखों वर्ष कल्पिकाई लिख दी है तो समझते కలియుగ तो अभी बच्चा है. ప్రపంచంలో కలియుగం ఇంకా బాల్యంలో ఉంది అనుకుంటున్నారు బయటవారు. ఎందుకంటే శాస్త్రాల్లో లక్షల సంవత్సరాల ఆయుష్, కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని, ప్రారంభమైంది ఇప్పుడని అలా రాయటం వలన ఇంకా బాల్యంలోనే ఉంది అనుకుంటున్నారు. కలియుగం సంగమిగా నడుస్తుందని తెలియదు. अभी तुम दिल में समझते हम यहाँ आए हैं उत्तम ते उत्तम, कलेगी पतित से सती की पावन, మనిషి से దేవత बनने के लिए. ఇప్పుడు మీ హృదయంలో మీరు అనుకుంటున్నారు, అర్థం చేసుకున్నారు, ఇక్కడ వచ్చిందే ఉత్తమోత్తములుగా, కలిగి పతితుల నుండి సతీకి పావనంగా, మానవుల నుండి దేవతలుగా తయారు చేయటానికి తయారవటానికి వచ్చాము అని. ग्रंथ में भी महिमा ही मुंह पलिति कपड़ दो ये, परंतु గ్రంథ పడిన వాళ్ళ अर्थ नहीं समझते. సిక్క గ్రంథంలో కూడా మురికి వస్త్రాలు శుభ్రం చేస్తారన్నారు. అంటే మురికిగైన ఆత్మలు. అయితే ఆ గ్రంథం చదివే సిక్కలకు కూడా దీని అర్థం తెలియదు. ఆత్మ మురికి అయిపోయింది, దాన్ని శుభ్రం చేస్తాడు అతను. इस समय तो बाप आकर सारी दुनिया की मनुष्य मात्र को साफ करते. గ్రంథంలో రాస్తారు అక్కడ సిక్కలు, అది ఇప్పుడు చూస్తున్నాం. ఈ సమయంలో బాబా వచ్చి ప్రపంచంలో ఉన్న మానవ మాతృలందరినీ క్లీన్ చేస్తున్నారు. तुम उस बाप के सामने बैठे हो, बाप ही बच्चों को समझाते. ये रचता और रचना की नॉलेज और कोई जानते ही नहीं. బాబా ఎదురుగా కూర్చున్న మనము బాబాయే పిల్లలకు చెప్తున్నారు. ఇది రచయిత రచనీక జ్ఞానం ఇంకెవరికి తెలియదు. बापी ज्ञान का सागर है, वो सत्य चैतन्य अमर है, पुनर्जन्म रहे थे. शिव बाबा ये ज्ञान सागरुడు, సత్యం, చైతన్యం, అమరం, పునర్జన్మ రహితుడు, శాంతి का सागर, సుఖ का सागर, పవిత్రత का सागर है. ఇదంతా బాబా మహిమ ఉంది కదా. శాంతి, సుఖము, పవిత్రత సాగరుడు. उनको ही बुलाते कि आकर ये वर्षा था, तुमको अभी बाप 21 जन्मों के लिए वर्षा दे रहे. అటువంటి బాబాను పిలిచాం వారసత్వం ఇవ్వండి అని. వచ్చారు, 21 జన్మల వారసత్వం ఇస్తున్నారు. ఏ అవినాశి పడాయి, పడానే వల भी అవినాశి బాపే. అవినాశి చదివిది చదివించే బాబా కూడా అవినాశి. आधा कल्प तुम राज्य पाते, फिर रावण राज्य होता, आधा कल्प है राम राज्य, आधा कल्प है రావణ్ రాజ్. అర్ధకల్పం రాజ్యం పొందుతున్నారు ఈ చదువుతాం. అర్ధకల్ప రామరాజ్య, అర్ధకల్పం రావణ రాజ్యం. प्राणों से प्यारा एक बाप ही है, क्योंकि वही तुम बच्चों को सब दुखों से छुड़ा पार सुख में ले जाते. तुम निश्चय से कहते वो हमारा ప్రాణం से प्यारा పారలౌకిక బాపే. ప్రాణాల కన్నా ప్రియమైన వారు ఒక శివ బాబాయే. ఎందుకంటే అతడే పిల్లల్ని దుఃఖాల నుండి విడిపించారు, పార సుఖాల్లోకి తీసుకెళ్తున్నారు కదా. ఎవరైనా అలాంటి సుఖాలు ఇచ్చేవాళ్ళు దొరికారు ఇంతవరకు. మరి ప్రాణ ప్రియమైన వారు కదా శివ బాబా. ఆ నిశ్చయంతో చెప్తున్నారు, ప్రాణాల కంటే ప్రియమైన పారలౌకిక తండ్రి. प्राणम అంటే ఏంటి? प्राण आत्मा को कहा जाता है. सब मनुष्य मात्र उनको याद करते क्योंकि आधा कट करे दुख से छुड़े शांति और सुख देने वाला बाप. ये तो प्राणों से प्यारा हुआ ना. ప్రాణమని ఆత్మను అంటారు. మానవ మాత్రులందరూ పిలుస్తున్నారు అతడిని. ఎందుకంటే అర్ధకల్పం కోసం 2 యుగాల వరకు దుఃఖాలే లేకుండా విడిపించేసి శాంతి సుఖం ఇచ్చే తండ్రి అతడొక్కరే. అందుకే ప్రాణాల కంటే ప్రియమైన వారు అయ్యారు కదా. యోగంలో ఈ పాయింట్ గుర్తొస్తే
మన బాబా దగ్గర ఇది అనుభూతి చేయటానికి ఇది చాలా బాగుంటుంది. ప్రాణానికి ప్రియమైన బాబా. तुम जानते सत्य नियम सदा सुखी रहते, बाकी सब शांति धाम में चले जाएंगे। फिर रावण राज्य में दुख शुरू होते, दुख और सुख का खेल ये సతీగా సదా సుఖిగా ఉంటాం మనం, మిగిలిన వారు శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చాక అందరూ కిందకి దిగుతారు. జన్మల్లో దుఃఖము ప్రారంభమవుతుంది. ఇక్కడ సుఖ దుఃఖాల ఆట ఇది. मनुष्य समझते यहाँ ही अभी अभी सुख है, अभी अभी दुख है, परंतु नहीं, तुम जानते स्वर्ग अलग है, नरक अलग है. ఇక్కడ ఇప్పుడిప్పుడే సుఖం, ఇప్పుడిప్పుడే దుఃఖం అని అనుకుంటారు మనుషులు. ఇక్కడే స్వర్గం, ఇక్కడే నరకం అని. కానీ లేదు, అది వేరు, ఇది వేరు. అంటే కొంతమంది అభిప్రాయం. కొంతమంది ఆకాశం మీద స్వర్గం ఉంది అనుకుంటే, కొంతమంది ఇక్కడ డబ్బు లేని వాళ్ళు నరకము, డబ్బున్న వాళ్ళు స్వర్గం అనుకుంటారు. కానీ అలా కాదు. నరకం యొక్క పీరియడ్ వేరే ఉంటది, స్వర్గం యొక్క పీరియడ్ వేరు. स्वर्ग की स्थापना बाप राम करते, नरक की स्थापना रावण करते, जिसको वर्ष वर्ष जलाते, परंतु क्यों जलाते, क्या चीजें कुछ नहीं जानते. స్థాపించేవారు కూడా భిన్నం కదా, స్వర్గం నరకం. స్వర్గ స్థాపన బాబా, నరక స్థాపన రావణుడు చేస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం బొమ్మ తయారు చేసి కాలుస్తారు. కానీ ఎందుకు కాలుస్తున్నాం తెలీదు. कितना खर्चा करते, कितनी कहानियां बैठ सुनाते, राम की सीता भगवती को रावण ले गया, मनुष्य भी समझते ऐसा हुआ होगा. ఎంత ఖర్చు పెడతారో దసరా రోజు ఆ బొమ్మ కాల్చటానికి, ఎన్ని కథలు అక్కడ వినిపిస్తారు, నాటకాలు, డైలాగ్స్ రూపంలో. రాముడు సీత భగవతిని రావణ్ణి ఎత్తుకుపోయాడు అంటే మనుషులు కూడా సత్యం సత్యం అనుకొని అలా జరిగి ఉంటుందని నమ్మి వింటూ ఉంటారు. अभी तुम सबका ऑक्यूपेशन को जानते, ये तुम्हारी बुद्धि में नॉलेज है. सारे वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी को कोई भी मनुष्य मात्र नहीं जानते होंगे, बाप ही जानते हैं. ఇప్పుడు మొత్తం అందరి పరిచయం మీకు తెలుసు. సీత ఎవరు, రాముడు ఎవరు, ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం బాబాకే తెలుసు. మానవ మాత్రం ఎవరికి తెలియని విషయాలు మనం వింటున్నాము. उनको वर्ल्ड का रचयिता भी नहीं कहेंगे, वर्ल्ड तो है ही, बाप सिर्फ आकर नॉलेज देते कि ये चक्र कैसे फिरता है. ఈ సృష్టికి రచయిత అని కూడా అనకూడదంట వాస్తవానికి, రియల్ గా ఆలోచిస్తే. ఎందుకంటే సృష్టి ఎప్పుడు ఉన్నదే కదా, ఇది కొత్తగా ఏమైనా తయారు చేస్తున్నారా ఏంటి బాబా వచ్చి? ఎప్పుడు ఉన్నదే. బాబా ఎలా అవినాశ, సృష్టి కూడా అనాది అవినాశి. కేవలం ఈ చక్రం ఎలా తిరుగుతుంది, సృష్టి చక్రం అని జ్ఞానం ఇస్తారు బాబా. దాని వలన పోగొట్టుకున్న ప్రాప్తులు ఉండే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా రచయిత అవుతారు. చెడిపోయిన దాన్ని బాగు చేసే రచయిత. भारत में लक्ष्मी नारायण का राज था, फिर क्या हुआ, देवताओं ने कोई से लड़ाई की क्या, कुछ भी नहीं. భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, మళ్ళీ ఏమైంది? దేవతలను యుద్ధం చేశారా ఏంటి? ఏమీ లేదు కదా. आधा कल बाद रावण राज्य शुरू होने से देवताएं वाम मार्ग में चले जाते. ఎవరితో ఓడిపోయి రాజ్యం పోయిందా, ఏమైంది తర్వాత వాళ్ళ రాజ్యం దేవతలది? రావణ రాజ్యం ప్రారంభం అవడంతో వామ మార్గంలో పడిపోయే దేవతలు. మాకు ఎసనికి యుద్ధమే కొయినే హరాయ, ఎవరితో యుద్ధంలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకోలేదు. లష్కర్ అదికి कोई बात नहीं, ना लड़ाई से राज्य लेते ना गंवाते. యుద్ధం చేసి రాజ్యం తీసుకోలేదు వాళ్ళు, హింసా యుద్ధంతో. హింసా యుద్ధంలో ఓడిపోయి మాయమయ్యారనడానికి లేదు దేవతలు. ये तो योग में रहे पवित्र बन पवित्र राज्य तुम स्थापन करते, बाकी आत्मे कोई चीज नहीं. ये है डबल అహింస. యోగంలో ఉంటూ పవిత్రంగా తారే పవిత్ర రాజ్యం తీసుకుంటాం. దేవతలు అలా రాజ్యాన్ని పొందుతున్నారు. ఎలా? యోగ బలంతో. చేతిలో ఏ వస్తువులు పట్టుకుని యుద్ధం చేసేది లేదు. అందుకే దీన్ని ఏమంటారు? డబల్ అహింస. एक तो पवित्रता की अहिंसा, दूसरा तुम किसको दुख नहीं देते, सबसे कड़ी हिंसा है काम कटारी.
जो है ఆదిమది అంటే దుఃఖ దేతి హే. ఒకటి పవిత్రతకి అహింస ఆచరిస్తున్నారు మీరు. ఇంకొకటి బాహ్య రీతిలో ఎవరికి దుఃఖం ఇవ్వకుండా గమనిక పెట్టడం. 2 రకాలుగా కూడా హింస ఆచరిస్తున్నాము. అన్నింటికన్నా పెద్ద హింస కామకటారి నడిపించడం. అది జీవితంలో ఆది మధ్య అంతానికి దుఃఖం ఇస్తుంది. रावण के राज्य में ही दुख शुरू होते, बीमारियां शुरू हो जाती, कितनी ढेर बीमारियां రావణ రాజ్యంలోనే దుఃఖాలు ప్రారంభమవుతున్నాయి, రోగాలు ప్రారంభమవుతున్నాయి. ఎన్ని రోగాలు, అనేక प्रकार की दवाइयां निकलती रहती, रोगी बन पड़े ना అనేక రకాల మెడిసిన్స్ కనిపెడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే రోగి అయిపోయారు కదా. तुम इस योग बल से किस जनों के लिए निरोगी बनते, वहां दुख व बीमारी का नाम निशान नहीं रहता, उसके लिए तुम पढ़ रहे हो. 21 జన్మల వరకు యోగ బలంతో నిరోగి అయిపోతున్నాం. అక్కడ ఎలాంటి దుఃఖము, రోగం అనే నామమే ఉండదు. దానికోసం ఇప్పుడు చదువుకుంటున్నారు మీరు. बच्चे जानते भगवान हमको पढ़ाकर भगवान भगवती बना रहे, पढ़ाई भी कितनी सहज है. పిల్లలకు తెలుసు భగవంతుడు మాకు చదివించి భగవాన్ భగవతిగా తయారు చేస్తున్నారు. ఈ చదువు కూడా ఎంత సహజమైనది. आधा पौना घंटे में सारे चक्र का नॉलेज समझा देते. 84 जन्म भी कौन कौन लेते ये तुम जानते. అరగంట పావు గంటలో కూడా చక్రమేక జ్ఞానం చెప్పేస్తారు. 84 జన్మలు ఎవరెవరు తీసుకుంటారని మీకు తెలుసు. అంత సహజమైన చదువు బాబా మనకు చదివిస్తున్నారు. అరగంట పావు గంటలో కూడా చదువు యొక్క సారాంశం మనం బుద్ధిలో గుర్తు తెచ్చుకోగలం, ఎవరికైనా చెప్పగలం. కానీ దీంతో వచ్చే ప్రాప్తి 21 జన్మలు నిరోగి శరీరం, दुखाल నుండి विमुक्तल. भगवान हमको पढ़ाते वो ही निराकार, सच्चा सच्चा उनका नाम ही शिव. कल्याणकारी है ना, सर्व का कल्याणकारी, सर्व का सद्गति दाता है. ऊंचते ऊंच बाप, ऊंचते ऊंच मनुष्य बनाते हैं. భగవంతుడు చదివిస్తున్నారు కదా. అతడు ఉండేది నిరాకారుడు. నిరాకారుడైనప్పటికీ అతడికి ఉండే పేరేంటి? సత్యసత్యమైన నామ, యథార్థ నామ శివ. కళ్యాణకారి. శివ అంటే అర్థం సర్వుల కళ్యాణకారి, సర్వుల సద్గతి దాత, ఉన్నతోన్నతమైన శివ్ బాబాయే. కాబట్టి ఉన్నతోన్నతమైన వారు అవటం వలన మనల్ని కూడా ఉన్నతోన్నతమైన మానవులుగా తయారు చేసేస్తున్నారు. बाप पढ़ा कर होशियार बनाए. आप कहते जाकर पढ़ा. इन ब्रह्मा कुमार कुमारियों को पढ़ाने वाले शिव बाबा है. ब्रह्मा द्वारा तुमको एडॉप्ट किया है. प्रजापिता ब्रह्मा कहाँ से आया, इस बात में ही मूंझते. బాబా చదివించి మనల్ని తెలివిగా తయారు చేసి చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళి చదివించండి తల్లికి, మీకు అర్థమైంది. బ్రహ్మ కుమార్ కుమారులను చదివించేవారు శివ్ బాబా. బ్రహ్మ ద్వారా దత్త తీసుకొని చదివిస్తున్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఈ విషయంలో బయట కొంతమంది కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇతడెవరు? మనలాంటి మానవ రూపం కూర్చోబెట్టారు, బ్రహ్మ అంటున్నారు, ఎక్కడి నుండి వచ్చారు? इनको एडॉप्ट किया, कहते हैं बहुत जन्मों के अंत में. अब बहुत जन्म किसने लिए? इन लक्ष्मी नारायण ने पूरे 84 जन्म लिए. श्री कृष्ण के लिए कह देते श्याम सुंदर. దత్తత తీసుకున్నారు ఇతడిని. అప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టారు. చాలా జన్మల అంతిమ జన్మ ఇది. చాలా జన్మలు తీసుకున్న వాళ్ళు ఎవరంటే లక్ష్మీనారాయణ. పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. అంటే ఆత్మ అయి ఉంటారు కదా మరి. శివబాబా వచ్చారు. అందుకే కృష్ణుడి కోసం చెప్తారు శ్యామ సుందరుడు. ఇన్ని జన్మలు తీసుకోవటం అని. हम तो सुंदर थे, फिर 2 कला कम हुई, कला कम होते होते अभी 9 कला हो गए. మనం సుందరంగా ఉండేవాళ్ళం, 2 కళలు తగ్గాయి. తర్వాత అలా కళలు తగ్గుతూ ఇప్పుడు 9 కళ అయిపోయింది.
अभी तमो प्रधान से फिर सतो प्रधान कैसे बने? बाप कहते मुझे याद करो तो तुम पावन बन जाएंगे. ఇప్పుడు తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా ఎలా అవ్వాలి? దానికి బాబా ఏం చెప్తున్నారు పై? ముझे యాద్ కరో. నన్ను జ్ఞాపకం చేసుకుంటే పావనంగా అయిపోతారు మీరు. यह भी जानते हैं रुद्र ज्ञान यज्ञ. अब यज्ञ में चाहिए ब्राह्मण. तुम सच्चे ब्राह्मण हो, सच्ची गीता सुनाने वाले, इसलिए तुम लिखते भी हो सच्ची गीता पाठशाला. उस गीता में तो नाम ही बदल दिया है. శుభమా చెప్తున్నారు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. బ్రాహ్మణులు ఉండాలి కదా యజ్ఞంలో. సత్యమైన బ్రాహ్మణులు మీరు, సత్యమైన గీత వినిపిస్తున్నారు. బాబా స్థాపించిన యజ్ఞానికి బ్రాహ్మణులు మీరు. అందుకే బోర్డులో కూడా సత్య గీత పాఠశాల అని పూర్వం రోజుల్లో ఇలా బోర్డు పెట్టేవాళ్ళం. ఆ గీత భక్తిలో చదివే గీతలో పేరు మార్చేశారు కదా, కృష్ణుడి పేరు రాసేశారు. అందుకే असत्यमो అని అనాల్సి వస్తుంది. हाँ जिन्होंने जैसे कल पहले वर्षा लिया था वही आकर लेंगे. अपने दिल से पूछो हम पूरा वर्षा ले सकेंगे? కల్ప పూర్వం ఎవరు వారసత్వం తీసుకున్నారో ఎలా వచ్చి వాళ్ళే వచ్చి ఇప్పుడు తీసుకు. మీ హృదయంలో మీరు ప్రశ్నించుకోండి, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోగలనా నేను? मनुष्य शरीर छोड़ते तो हाथ खाली जाते, वो विनाशी कमाई तो साथ में चलनी नहीं. इस शरीर छोड़ेंगे तो हाथ भर तो, क्योंकि 21 जन्मों के लिए तुम अपनी कमाई जमा कर रहे हो. మనుషులు శరీరం వదిలితే ఖాళీ చేతులతో వెళ్తారు. వినాశి సంపాదన తోడుగా తీసుకెళ్ళలేరు కదా. కానీ మీరు శరీరం వదిలితే 21 జన్మల కోసం సంపాదన చేతులు నింపుకొని పట్టుకెళ్తారు, జమ చేసుకుంటున్నారు. అలా मनुष्यों की तो सारी कमाई मिट्टी में मिल जाएगी, इससे तो हम क्यों ना ट्रांसफर कर बाबा को दे देवे. మానవులు సంపాదించేది మట్టిలో కలిసిపోతుంది. అటువంటప్పుడు ట్రాన్స్ఫర్ చేసి బాబాకి ఎందుకు ఇచ్చేయకూడదు మనము? जो बहुत दान करते वो तो दूसरे जन्म में शाहूकार बनते. ट्रांसफर करते हैं ना, अभी तुम 21 जन्मों के लिए नई दुनिया में ट्रांसफर करते, तुमको रिटर्न में 21 जन्मों के लिए मिलता है. చాలా దాన ధర్మాలు చేసేవారు రెండో జన్మలో ధనానికి లోటు ఉండదు, ధనవంతులు అవుతారు. ఎందుకంటే ఈ జన్మ నుండి ఆ జన్మకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీది బాబా సేవలో దానం చేస్తే ఏమవుతుంది? 21 జన్మల కోసం ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీకు ఇదంతా కొన్ని రేట్ల వడ్డీతో. रिटर्न 21 जन्मल కోసం దొరుకుతుంది. वो तो एक जन्म लिए अल्पकाल के लिए ट्रांसफर करते, तुम तो ट्रांसफर करते 21 जन्मों के लिए. बाप तो है ही दाता, ये ड्रामा में नूले ఒక జన్మ కోసం అల్పకాలానికి, అల్పకాలిక ఒక జన్మ కోసం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఇక్కడ దానం చేసి అక్కడ వచ్చేలాగా. మీరైతే 21 జన్మల కోసం మీది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అలాంటి బ్యాంక్ బాబా మనకి ఇచ్చారు. బాబా ఉండేరే దాత, డ్రామాలో ఇది ఉంది. జో జిట్నా కర్తే ఓ పాతే, ఎవరెంత చేసుకుంటే అంత ప్రాప్తులు పొందుతారు. वो इनडायरेक्ट दान पुण्य करते तो अल्पकाल के लिए रिटर्न मिलता है, ये है डायरेक्ट. अभी सब कुछ नई दुनिया में ट्रांसफर करना है. బాబా చెప్తున్నారు ఇండైరెక్ట్ గా దాన పుణ్యాలు చేస్తారు, అల్పకాలానికి రిటర్న్ దొరుకుతుంది. ఇక్కడైతే డైరెక్ట్ భగవంతుని చూస్తూ అనుభవం చేసుకుంటున్నాం మనం. కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అది కూడా 21 జన్మల్ని. इनको ब्रह्मा को देखा कितनी बहादुरी की, तुम कहते सब कुछ ईश्वर ने दिया, बाप कहते ये सब हमको दो. బ్రహ్మ బాబా ఎంత వీరత్వం చూపించారు. ఇచ్చేస్తే నాకు ఎలాగని ఆలోచించలేదు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మీరే అన్నారు ఈశ్వరుడే ఇచ్చారు కదా, ఈశ్వరుడు ఇచ్చింది అన్నారా లేదా?
మరి నాకు ఇవ్వండి ఇప్పుడు అంటున్నారు బాబా. హమ్ తుమ్కో విశ్వకి బాదుషాయి దేతే, నేను నీకు విశ్వరాజ్యం ఇచ్చేస్తాను, ఉరికినే కాదులేండి. బాబాని తో ఫట్ సే దే దియా సోచాని. ఈ మాటలు వినగానే బ్రహ్మబాబా వెంటనే ఇచ్చేసారు. ఈశ్వరుడు ఇచ్చింది అన్నావు కదా భక్తులు, ఇప్పుడు నాకు ఇవ్వు, నీకు రాజ్యం ఇస్తానంటే వెంటనే ఇచ్చేసారట బ్రహ్మబాబా. ఆలోచించలేదు. ఫుల్ పవర్ దేది, ఫుల్ పవర్ తన ఆస్తి మీద శివబాబాదే. हमको विश्व की बादशाही मिलती, वो नशा చెడ్ గయా. దానికి బదులు విశ్వరాజ్యం నాకు దొరుకుతుంది కదా శివబాబా ఇస్తున్నారని నశ ఎక్కేసింది బ్రహ్మబాబాకు. బచ్చో అది కుచ్ భీ ఖ్యాల్ नहीं किया. నా పిల్లలకి ఇవ్వకపోతే ఎలా ఈ ఆస్తి, ఏమీ ఆలోచించలేదు. పైసా కూడా తను కష్టపడి సంపాదించింది అంతా బాబాకి ఇచ్చేశారు. देने वाले ईश्वर है तो फिर किसी का रिस्पॉन्सिबल थोड़ी रे, 21 जन्म के लिए ट्रांसफर कैसे करना होता है. हम बाप को, ब्रह्मा बाबा को देखो, फॉलो फादर. ప్రజాపిత బ్రహ్మ ने किया ना, ईश्वर तो दाता है. ఇచ్చేవారు ఈశ్వరుడు అనేటప్పుడు ఇంకెవరు ఎవరు బాధ్యులు అవుతారు మనకి? ఈశ్వరుడికి ఇస్తే ఈశ్వరుడు మనకి ఇస్తాడు. ఇది బ్రహ్మబాబాకు అర్థమైపోయింది ప్రారంభంలో. 21 జన్మల కోసం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్రహ్మబాబాని చూడండి ఎలా చేసుకున్నారు. లౌకికానికి అస్సలు కొడుకుకి రాసి పెట్టాలి, కూతురికి రాసి ఎవరికి నో. బాబా పేరును కూడా ఉంచుకోవాలని లేదు. ఏది అవసరమైతే మళ్ళీ అడిగి తీసుకునేవారు. ట్రైన్కి వెళ్ళాలి, బస్కి వెళ్ళాలి, టికెట్ కోసం. అలా ఫాలో ఫాదర్ చేయండి. ప్రజాపిత బ్రహ్మ చేశారు కదా. ఈశ్వర్ తో దాత ఉస్ని ఇన్సే కరాయా. ఈశ్వరుడు దాత, ఆయన ఇచ్చేవాడు. అతడు బ్రహ్మ బాబా ద్వారా ఈ త్యాగం చేయించారు. तुम भी जानते हम आए बाप से बादशाही लेने, दिन प्रतिदिन టైం थोड़ा होता जाए. నీకు తెలుసు రాజ్యాధికారం తీసుకోవడానికి వచ్చాం బాబా నుండి. మరి చేసుకుంటే కదా తీసుకుంటారు బ్రహ్మ బాబాల. రోజు రోజుకి టైం కూడా తగ్గిపోతుంది, ఇంకెప్పుడు చేసుకుంటారు? आफते ऐसे आएगी बात मत पूछो. व्यापारियों का सांस तो मुट्ठी में रहता है, कोई जमघट ना आ जाए. सिपाही का मुंह देख मनुष्य बेहोश हो जाते. आगे चल बहुत तंग करेंगे, सोना आदि कुछ भी रखने नहीं देंगे. ఆపదలు కూడా చాలా వస్తాయి, ఇంక అడక్కండి. రాను రాను ఇప్పుడు చేసుకోకపోతే మీరు వ్యాపారస్తుల యొక్క శ్వాస పిడికల్లో పెట్టుకొని జీవించాల్సి వస్తుందట. యమదూతలా ఎవరు వచ్చి పీడించి తినేయకూడదు మా సంపాదన అని. సైనికుల ముఖం చూసి మూర్ఛితులైపోతారంట. మిలిటరీ అంటే అలాంటి పరిస్థితులు వస్తాయి. సైనికుల రాజ్యం, నేతలు కూడా పోతారు. ఇంకప్పుడు ఎలా ఉంటది? ముందు ముందు చాలా విసిగిపోతారు చూడండి. బంగారం కూడా ఉంచుకొనివ్వరంట ఎవరి దగ్గర. बाकी तुम्हारे पास क्या रहेगा, पैसा ही नहीं देंगे जो कुछ खरीद कर सको. నోట్ అది బి చల్ సకే. ఇంకా మీ దగ్గర ఏముంటది? బంగారం ఉండదు. ఇప్పుడేమో దొంగలని భయానికి బ్యాంకులో ఉంచుతున్నారు. బ్యాంకు నుండి అలాగే వెళ్ళిపోతాయి గవర్నమెంట్కి. చెక్కింగ్ లో చేస్తూ మరీ తీసుకునే అలాంటి పరిస్థితులు. డబ్బులు ఉండవు, ఇంకేం ఖరీదు చేసుకుంటారు? నోట్లవి కూడా నడవవు. రాజ్య బదల్ జాతా హై, పిచాడి మే బహుత్ దుఃఖీ హో మరతే. రాజ్యం మారిపోతుంది, ఆఖరిలో చాలా దుఃఖితులై చావాల్సి వస్తుంది. बहुत दुख के बाद फिर सुख होगा, ये है खूनी नहीं खेल. నేచురల్ క్లెమిటీస్ भी होगी. చాలా దుఃఖాల తర్వాత సుఖం చూస్తాం మనం. ఇది ఉరకనే రక్తపాతం ప్రవహించే ఆట నడుస్తుంది ఇప్పుడు. ప్రకృతి ఆపదలు కూడా చాలా వస్తాయి. इससे पहले बाप से पूरा वर्षा तो लेना चाहिए. बल घूमो फिरो सिर्फ बाप को याद करते रहो तो पावन बन जाएंगे. ప్రకృతి ఆపదలు వచ్చే ముందుగానే, వినాశనం కాక ముందుగానే బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోండి. తిరగండి, మీరు చెయ్యండి, పనులు చేసుకోండి. కేవలం బాబాను జ్ఞాపకం చేసుకుంటుంటే పావనంగా అయిపోతాం. లోపల అంతరాత్మను పావనంగా చేసుకోవడం మీద గమనిక పెట్టుకోండి. बाकी आफतें बहुत आएगी, बहुत हाय हाय करते रहेंगे
तुम बच्चों को अभी ऐसी प्रैक्टिस करनी जो अंत में एक शिव बाबा ही याद रहे ఆపదలు చాలా వస్తాయి మీరు ఇప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక శివ్ బాబాయే గుర్తుండాలి ఆ సమయంలో उसकी याद में रहकर शरीर छोड़े और कोई मित्र संबंधी आदि याद ना आए ये ప్రాక్టీస్ करनी బాబా స్మృతిలోనే శరీరం వదలాలి ఆపద ఒకవేళ సడన్ గా వచ్చి శరీరం వదలాల్సి వచ్చిన నేను బాబా స్మృతిలో శరీరం వదలాలి ఏ మిత్ర సంబంధికులు నా బుద్ధిలో జ్ఞాపకం రాకూడదని ఇది ప్రాక్టీస్ చేయాలి बाप को ही याद करना है और नारायण बनना है ये प्रैक्टिस बहुत करनी पड़े బాబా స్మృతులని నేను వెళ్ళాలి नारायण पदवी పొందాలి ఇది ప్రాక్టీస్ చేయాలి नहीं तो बहुत पछताना पड़ेगा और कोई की याद आई तो నా పాస్ ఇంకెవ్వరి జ్ఞాపకమైనా వచ్చి నా ఆఖరి శ్వాస పోయినప్పుడు అంటే ఫెయిల్ ఫెయిల్ అయిపోతారు पश्चाताप पड़ाल्सी वस्तुंदी जो पास होते वही विजय माला में पिरोई जाएंगे अपने से पूछना चाहिए बाप को कितना याद करते पास అయితేనే విజయమాలలో రాగలరు మీలో మీరు ప్రశ్నించుకోండి నేను ఎంత బాబాని జ్ఞాపకం చేస్తున్నాను कुछ भी हाथ में होगा तो अंत काल याद आएगा हाथ में नहीं होगा तो याद भी नहीं आएगा ఏది మీ చేతిలో ఉన్నా అది ఆఖరిలో గుర్తొస్తుంది శరీరం వదిలేటప్పుడు మన చేతిలో ఏది నాది అని పట్టుకోలేదు బాబాకి అర్పించేస్తాం అనుకోండి జ్ఞాపకం రాదు చేతులు చేతిలో నాదంటే ఏం పెట్టుకోవద్దన్నారా అనేది లౌకికంలో ఎక్కువ పెట్టామనుకోండి వాళ్ళు గుర్తొస్తారు శరీరం వదిలేటప్పుడు అయ్యో వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాయని అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారు అలా వాళ్ళకి ఇప్పుడు ఎవరు నేను వెళ్ళిపోతే అని ఇవన్నీ ఇలా జ్ఞాపకాలు వస్తాయి అదే బాబా సేవలో పెట్టుకుని మనం నాది అనేదేమి మనము పెట్టుకోలేదు అంటే ఏది జ్ఞాపకం రాదు శరీరం వదిలేటం అందుకే బ్రహ్మ బాబా అదంతా ఆలోచించి తెలివిగా అలా చేసుకున్నారు बाप कहते हमारे पास तो कुछ भी नहीं है ये हमारी चीज नहीं है उस नॉलेज के बदले ये लो तो 21 जन्मों के लिए वर्षा मिल जाएगा नहीं तो स्वर्ग की बादशाही गवा देंगे బాబా చెప్తున్నారు నా దగ్గర ఏమీ లేదు కదా బ్రహ్మ బాబా చెప్తున్నారు ఇదేది నా వస్తువు కాదు శివబాబాకి ఇచ్చేస్తారు కదా బాబా చెప్తున్నారు ఆ లౌకిక జ్ఞానానికి బదులు ఈ జ్ఞానం తీసుకుంటే 21 జన్మల వారసత్వం లభిస్తుంది లేకపోతే స్వర్గ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు तुम यहाँ आते हो बाप से वर्षा लेने पावन तो जरूर बनना पड़े नहीं तो सजा खाकर हिसाब किताब चुप कर जाएंगे पद कुछ नहीं मिलेगा మీరు ఇక్కడ వచ్చారు బేహద్ బాబా నుండి వారసత్వం తీసుకోవటానికి ఎలా దొరుకుతుంది తప్పకుండా పావనంగా అవ్వాలి లేకపోతే శిక్ష అనుభవించి లెక్కాచారాలు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది పావనంగా అవ్వకపోతే పదవి కూడా దొరకదు శ్రీమత్ पर चलेंगे तो कृष्ण को गोद में लेंगे అదే శ్రీమత మీద నడవడం బాబా స్మృతితో పావనం అవడం ఇవన్నీ ఉంటే కృష్ణుని వడిలో కృష్ణుని మీ ఒడిలో తీసుకుంటారు కృష్ణుడికే జన్మించే వాళ్ళు అవుతారు కృష్ణకు गोद में लेंगे कहते हैं ना कृष्ण जैसा पति मिले व बच्चा मिले वही तो अच्छी रीति समझते कोई तो फिर उल्टा सुल्टा बोल देते हैं कृष्ण లాంటి పతి లభించాలి కృష్ణుడు లాంటి పుత్రుడు దొరకాలంటారు కదా కొంతమంది చక్కగా అర్థం చేసుకుంటారు అలాంటి పదవి పొందాలంటే నేను శ్రీమతం మీద నడవాలి బాబా స్మృతి చేయాలి కొంతమంది అయితే ఉల్టా సుల్టా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు బాబా అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट जैसे ब्रह्मा बाबा ने अपना सब कुछ ट्रांसफर कर फुल पावर बाप को दे दी सोचा नहीं ऐसे फॉलो फादर कर 21 जन्मों की प्रारब्ध जमा करनी है ఏ విధంగా బ్రహ్మ బాబా తన సర్వస్వం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫుల్ పవర్ తన ఆస్తి మీద శివ బాబాకి ఇచ్చారు నాది కాదు అని శివ బాబాకి ఇచ్చేశారు
ఆలోచించలేదు నా భవిష్యత్తు ఏమవుతుంది డబ్బంతా ఇచ్చేస్తే అని. అలా ఫాలో ఫాదర్ చేస్తే 21 జన్మల ప్రారంధం జమ చేసుకోవాలి. सेकंड पॉइंट, प्रैक्टिस करनी है अंत काल में एक बाप के सिवाय और कोई भी चीज याद ना आए. ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి మన ఆఖరి సమయంలో. ఒక బాబా తప్ప ఇంకే వస్తువు నా జ్ఞాపకం రాకూడదు అని. हमारा कुछ नहीं, सब बाबा का है. నాదంటూ ఏమీ లేదు, అంతా బాబాదే. अलग फॉर पे इस स्मृति से पास हो विजयमाला में आना है. తండ్రి మరియు వారసత్వం ఇదే స్మృతిలో ఉంటూ పాసే విజయమాలలోకి రావాలి. ఆఖరిలో ఇంకేది గుర్తు రాకుండా అది ప్రాక్టీస్ చేయాలి. అంతా బాబాదే, నాదేం లేదు, నాకేది గుర్తు రావడానికి లేదు, బాబా తప్ప ఇంకేం జ్ఞాపకం రాకూడదని ఇది ప్రాక్టీస్ చేయాలి. వరదాన్, मनसा पर फुल अटेंशन देने वाले चढ़ती कला के अनुभवी विश्व परिवर्तक भव. మనస స్థితి పైన ఫుల్ అటెన్షన్ పెట్టేటటువంటి ఎగిరే కళల యొక్క అనుభవిగా విశ్వ పరివర్తకులుగా కండి. మనస స్థితి పైన ఫుల్ అటెన్షన్ పెట్టేటటువంటి ఎగిరే కళల యొక్క అనుభవిగా విశ్వ పరివర్తకులుగా కండి. अब लास्ट समय में मनसा द्वारा ही विश्व परिवर्तन के निमित्त बनना है. ఇప్పుడు ఆఖరి సమయంలో మనస స్థితి ద్వారానే విశ్వ పరివర్तन के निमित्त అవ్వాలి మనం. इसलिए अब मनसा का एक संकल्प भी व्यर्थ हुआ तो बहुत कुछ गवाए. మనస్సుతో ఒక సంకల్పం వ్యర్థమైంది చేసిన చాలా పోగొట్టుకున్న వారు అవుతారు. एक संकल्प को भी साधारण बात ना समझो. वर्तमान समय संकल्प की हलचल भी बड़ी हलचल की नहीं जाते. ఒక సంకల్పం సాధారణమైందైనా సాధారణం అదే సాధారణం అనుకోకండి. వర్తమాన సమయంలో సంకల్పాల అలజడి కూడా చాలా పెద్ద అలజడి కిందే భావించాలి. क्योंकि अब समय बदल गए, पुरुषार्थ की गति भी बदल गई. సమయం మారిపోయింది, పురుషార్థ యొక్క వేగం మారింది. तो సంకల్ప్ में ही फुल स्टॉप चाहिए. ఇప్పుడు అవస్థ ఏంటంటే సంకల్పంలోనే ఏదైనా ఆపాలన్నది ఆపేయాలి, ఫుల్ స్టాప్. जब मनसा पर इतना अटेंशन हो तब चढ़ती कला द्वारा विश्व परिवर्तक बन सकेंगे. मनसा స్థితి పైన ఇంత అటెన్షన్ పెట్టుకుంటేనే ఎక్కే కళల ద్వారా విశ్వ పరివర్తకులుగా కాగలం, మనం విశ్వ సేవ చేయగలం. స్లోగన్, कर्म में योग का अनुभव होना अर्थात कर्मयोगी बनना. కర్మలో యోగం యొక్క అనుభవం కావడం అంటే కర్మయోగిగా కావడం. ఏ పని చేస్తున్నా బాబా స్మృతిలో బాబాతో మాట్లాడుకుంటూ. अव्यक्त ईश्वरी कंबाइंड रूप की स्मृति से सदा विजयी बनो. आप और बाप इस कंबाइंड रूप का अनुभव करते, सदा शुभ भावना, श्रेष्ठ कामना, श्रेष्ठ वाणी, श्रेष्ठ दृष्टि, श्रेष्ठ कर्म द्वारा विश्व कल्याणकारी स्वरूप का अनुभव करो तो सेकंड में सर्व समस्याओं का समाधान कर सकेंगे. मेरू मरियो बाबा అనే ఈ కంబైన్డ్ రూపం యొక్క అనుభవం చేసుకుంటూ నేను బాబా అని సదాశుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్టమైన వాణి, శ్రేష్టమైన దృష్టి, శ్రేష్టమైన కర్మ ద్వారా విశ్వ కళ్యాణకారి స్వరూపం మీది మీరు అనుభవం చేసుకుంటూ ఉంటే బాబా నేను కలిసి ఉన్నాం. కాబట్టి శుభభావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వాణి, శ్రేష్ఠ దృష్టి, శ్రేష్ఠ కర్మ ద్వారా విశ్వ కళ్యాణకారి స్వరూపం మీది మీరు అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే సెకండ్లో సర్వ ఆత్మలకు సమాధానం ఇవ్వగలరు మీరు, సమస్యల సమాధానం. सदा एक स्लोगन याद रखना, न समस्या बनेंगे न समस्या को देख डगमग होंगे, स्वयं भी समाधान स्वरूप रहेंगे और दूसरों को भी समाधान देंगे. स्मृति सफलता स्वरूप बना देगी. सदा ఒక స్లోగన్ గుర్తుంచుకోండి. సమస్యగా తయారవము, సమస్యను చూసి చలించము. మేము ఎవరికి సమస్యగా తయారవము, ఎవరి ద్వారా సమస్య వచ్చినా చలించము. స్వయం కూడా సమాధాన స్వరూపంగా ఉంటాను మరియు ఇతరులకు కూడా సమాధానం చూపిస్తాను అని ఈ స్మృతి పెట్టుకోండి. అప్పుడు సఫలతా స్వరూపంగా తయారు చేసేస్తుంది స్మృతి మనల్ని. స్మృతి అంటే స్మృతి ఉంటే ఆటోమేటిక్గా ఆచరణలో కూడా అలా నడుచుకుంటాం. మనం ఎవరికి సమస్య కావద్దు, ఎవరి ద్వారా సమస్య వచ్చినా నేను డిస్టర్బ్ కాను.
స్వయం నేను సమాధాన స్వరూపంగా ఉంటాను. డిస్టర్బ్ అయిపోకుండా సమస్యకు సమాధాన స్వరూపంలో ఇతరులకు కూడా సమాధానం చూపిస్తాను అని ఈ స్మృతి సఫలతా స్వరూపంగా తయారు చేసేస్తుంది. దీనికోసం బాబాను కూడా కంబైన్డ్‌గా పెట్టుకోవాలి. ఇక్కడ విశ్వ కళ్యాణకారి బాబాతో కలిసి ఉన్నానంటే నేను కూడా మరి విశ్వ కళ్యాణకారి, ఇతరుల కళ్యాణం, హ్మ్. శత్రువులు కూడా మిత్రులు, అపాయం చేసే వాళ్ళు కూడా ఉపకారం చేసే కళ్యాణం అంటే కళ్యాణకారి దృష్టి అంటే అదే కదా! విశ్వ కళ్యాణకారి అయిపోతాను. నేను ఎవరికీ సమస్య కాను. సమాధాన స్వరూపమై ఉంటాను. ఇతరులకి అదే చూపిస్తాను అని ఇలాంటి అనుభవాలతో మనం ఉంటే సఫలతా స్వరూపంగా తయారైపోతాం. అచ్చా! బాబా ఈరోజు ఈ చదువు ఎందుకోసము అనేది గుర్తు చేస్తున్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా తయారు చేసేసే చదువు. భగవంతుడు చదివించే చదువు. ఇంకా శరీరం వదిలేటప్పుడు బాబా తప్ప ఇంకేది గుర్తు రాకుండా ఉండే అలాంటి పురుషార్థం చేయండి. దానిలో ఏంటి ఆత్మ అనుకుంటూ కొత్త శరీరం తీసుకుంటాను. బాబా స్మృతిలో శరీరం వదిలి వెళ్తాను. ఈ పాత ప్రపంచాన్ని వదిలేస్తాను. కొద్ది రోజుల్లో వెళ్ళిపోయేది. ఇలా స్మరణ చేసుకుంటూ మనం రిపీట్ చేసుకోవటం ద్వారా ఒకటి అవస్థ తయారు చేసుకోవటం. ఇంకొకటి బాబాకి మీరు చేసుకోవాల్సింది చేసేసుకొని బ్యాగేజ్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఆ విధంగా కూడా సంతృప్తిగా ఉంటే కూడా నాది అంటూ ఏది పట్టుకోలేదు కాబట్టి ఏది గుర్తు రాదు అది. అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక ధన రూపంలోనే కాకుండా సంబంధాలు గాని, దేహం గాని అన్నీ మరవాలి. నాది, నా వాళ్ళు అనేది కూడా మిత్ర సంబంధికులెవరు జ్ఞాపకం రాకూడదు. నిమిత్త మాత్రంగా వాటిని నిర్వర్తించాలి సంబంధాల్ని మనం. ఆ స్టేజ్ తయారు చేసుకోండి అంటున్నారు బాబా. దాని మీద గమనిక పెట్టాలి. కర్మయోగి కావాలి. విశ్వ పరివర్తకులవ్వడానికి మనసస్థితి సమర్థంగా చేసుకోవాలి. సంకల్పంలోనే వేస్ట్ అనేది ఆపి ఫుల్ స్టాప్ పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనస పవర్‌ఫుల్ స్థితి ద్వారా సేవ చేస్తేనే విశ్వ పరివర్తన కార్యం జరుగుతుంది. బాబాతో కంబైన్డ్‌గా ఉంటూ విశ్వ కళ్యాణకారి అయిపోవాలి. సమాధాన స్వరూపం అయిపోవాలి. శం శం. सब सौंप दो प्यारे प्रभु को, सब सरल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को, सब सरल हो जाएगा। खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को।
तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा, सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा। चिंता सभी मिट जाएगी और मन विमल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो, दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो, दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। कल्याण करता चल तेरा खुद ही भला हो जा